అందరికీ నమస్తే అండి. మీ అందరికి కూడా తెలుసు గిరీష్ దారముని బీజేపీ కార్యకర్త అనుకోవచ్చు. బీజేపీ కోసం పనిచేసేటువంటి వ్యక్తి. ఆయన యూట్యూబ్ ఛానల్ మీ అందరికి కూడా తెలుసు, చిత్రగుప్త ఛానల్. సో గిరీష్ అన్న మీద దాడి జరిగింది. సుమారు 100 మంది అర్ధరాత్రి పూట పోయి వాళ్ళ ఇంట్లో దాడి చేయడం జరిగింది. సో చాలా మంది మీద చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. ఎవరు దాడి చేశారు ఏంటి. సో ఆ సందర్భంలోనే టీడీఎంఏ, ఎందుకంటే ఎప్పటికైనా ఇట్లా సొంత పార్టీ వాళ్ళే సొంత కార్యకర్తల మీద, యూట్యూబర్స్ మీద దాడి చేస్తూ ఉంటే ఇంకా రక్షణ కల్పించేది ఎవరు అన్న క్వశ్చన్ మార్క్తోనే టీడీఎంఏ అనేది మేమందరం కలిసికట్టుగా ఫామ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది ప్రోగ్రామ్ చేయడం కారణం ఏంటంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. సో ఈ కమిషన్కి బక్కా జడ్సన్ గారు కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. అయితే ఈ కంప్లైంట్ మరి ఎన్హెచ్ఆర్సి తీసుకొని రిటర్న్ ఇచ్చింది, అంటే కంప్లైంట్ ఫైల్ చేసింది అనమాట. సో కంప్లైంట్ ఫైల్ చేసింది, కంప్లైంట్ టేక్ ఓవర్ చేస్తుంది, ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పింది. సో దీని గురించి ఒకసారి మన బక్కా జడ్సన్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. అయితే గత నెలల మన గిరీష్ దారమణి పైన మరియు న్యూస్ లైన్ శంకర్ పైన ఇద్దరి పైన దాడి జరిగినప్పుడు నేను కంప్లైంట్ నేషనల్ హెచ్ఆర్ఎస్కి ఇవ్వడం జరిగింది. మళ్ళీ రీసెంట్గా వాళ్ళు ఒక 5 days బ్యాక్ దీనిపైన రిమార్క్స్ కూడా అడిగినప్పుడు రిమార్క్స్ కూడా ఇచ్చిన. ముఖ్యంగా ఏంటంటే మన గిరీష్ ఆఫీస్ పైన 3 సార్లు దాడి జరిగింది. పోలీస్ స్టేషన్ల రక్షణ కోసం పోయినప్పుడు అక్కడ జరిగింది. దాదాపు 150 మంది ఇంటి మీదకి వచ్చిందని చెప్పి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే వాళ్ళు 2 కానిస్టేబుల్ పంపారు. వాళ్ళు చూస్తున్నాగా ఈరోజు గిరీష్ పైన ఆటవిక చట్టం అనేది అమలైంది. ఒక బీజేపీ హోంమంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఇయాటి వారు మాట్లాడారు, నీ అనుచరులు ఉన్నారని చెప్పిన మాట్లాడారు. పిటిషన్ ఆయన పేరు కూడా నేను పేర్కొన్నా. ఆయన చట్టాన్ని గౌరవించాలి, ఎందుకంటే ఆయన భారత రాజ్యాంగం ప్రకారము ప్రమాణ స్వీకారం చేసిండు. భారత రాజ్యాంగానికి అనుకూలంగా పనిచేయాల్సిన వ్యక్తి ఈరోజు దాన్ని ఆయన్నే ఉల్లంఘించి గూండాలతోని దాడి చేపించి దాన్ని మ్యానిపులేట్ చేయడానికి అనేకమైన తీర్ల ఈరోజు ఆయన ట్రై చేసిండు. అవన్నీ కూడా మేము పేర్కొని ఈరోజు చట్టాన్ని మొత్తం ఉల్లంఘించి ఈరోజు ఒక సినిమా మాదిరిగా పోలీసులు రారు టైంకు, పోలీసు కాపాడరు, వాళ్ళ భార్య చూస్తున్నాగా, పిల్లలు చూస్తున్నాగా, తల్లిదండ్రులు చూస్తున్నాక ఆయన మీద విచక్షణరహితంగా కొట్టి మెడకు చెప్పుల దండ వేసి ఈరోజు గల్లా పట్టి గుంజుకపై దాదాపు చంపడం తప్ప అన్ని చేసిండు. అక్కడ శరీరాలకెళ్ళి ప్రాణం తప్ప అన్ని పోయేటట్టు చేసిండు. తీసుకుపోయి ఈరోజు పోలీస్ స్టేషన్లో వాళ్ళను ఏవో పిటి కేసులు పెట్టి వదిలేసే ప్రయత్నం చేశారు. కానీ చట్టం అనేది ఒకటి ఉంది, రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, దానికి ఉన్న ఇన్స్టిట్యూషన్ పైన మాకు గౌరవం ఉన్నది. కాబట్టి మేము నేషనల్ ఎన్హెచ్ఆర్సీ సంప్రదిస్తే ఈరోజు ఇప్పుడే ఒక అరగంట క్రితము మరి డీజీపీ గారికి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అడిగినారు. డీజీపీ గారిని మీరు దీనిపైన ఏం యాక్షన్ తీసుకున్నారని చెప్పి మాకు వెంటనే తెలియజేయాలని చెప్పేసి నోటీసులు పంపడం జరిగింది. అయితే చట్టం అనేది నీవు హోంమంత్రిగా ఉన్నా కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అందరూ కూడా నీ లెక్క ఉండరు. బండి సంజయ్ గారు సిన్సియర్గా పనిచేసే వాళ్ళు ఉంటారు. ఈరోజు తెలంగాణ హోంశాఖ ఎవరి కింద ఉన్నది? రేవంత్ రెడ్డి గారి కింద ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మరి వీళ్ళను చెప్పులతోనూ కొడతా, మన బట్టలు కూడా తీసి కొడతా అని చెప్పేసి బాజాప్తా అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి నేను కోడ్ చేసిన. చీఫ్ మినిస్టర్ గారేమో దీని మీద మాట్లాడిండు, హోంమంత్రి ఏమో ఈ ఆటవిక చట్టాన్ని అమలు చేసిండు అని చెప్పేసి నేను నా పిటిషన్ మొట్టమొదటి లైన్ దాని మీద పేర్కొన్నా. దీని మీద ఏదైనప్పటికీ వీళ్ళ పైన జరిగినటువంటి దాడుల పైన మీరు వెంటనే మాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఎన్హెచ్ఆర్సీ అడిగింది. అని అంటే ఇక్కడ హోంశాఖ, తెలంగాణ హోంశాఖ పూర్తిగా వైఫల్యం చెందినట్టు, తెలంగాణ హోంశాఖ ఫెయిల్ అయినట్టు, తెలంగాణ హోంశాఖ ఈరోజు వాళ్ళు డ్యూటీస్ నిర్వహించడంలో, వాళ్ళ వృత్తిని నిర్వహించడంలో వైఫల్యం చెందినట్టుగా ఈరోజు ఎన్హెచ్ఆర్సీ పూర్తిగా భావించినట్టే. ఇప్పటికైనా ఉన్నట్టు ఇప్పుడైనా తెలియదు. ఇప్పటిదాకా మొత్తం అబద్ధాలే చెప్పారు, మీరు నోటు తెరిచి ఒక్క నిజం కూడా చెప్పలే. కనీసం ఇప్పుడైనా మీరు నిజం చెప్పాలని మేము వాళ్ళను ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏదేమైనప్పటికీ ఎన్హెచ్ఆర్సీ మాకు స్పందించి మాకు అండగా నిలవనందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.